చేసుకున్నాం. 3 బ్యాచెస్ ఎలాగో పోయాయి, 4th బ్యాచ్ అయినా ఎలాగైనా లాభం తెప్పించాలనే దీంతో కసితో 4th బ్యాచ్ ప్రతి గంట ప్రతిరోజు ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉన్నాం. మనకు అందరూ అంటారు కోల్డ్ ఫామ్ పెట్టేస్తే లాభాలు వస్తాయి, మనకి పెద్దగా పని ఏమి ఉండదు అని అనుకుంటారండి. కానీ అలా కాదు, ప్రతి దాంట్లో లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. అలాగే మనం దగ్గరుండి చేసుకుంటే ఏదైనా లాభం వస్తుందండి. ప్రతిదీ అవగాహనతోనే అనుకుని చేసుకుంటాం మనం. హాయ్ అండి, వెల్కమ్ టు పశు సంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్. పౌల్ట్రీ ఫామ్లో 3 బ్యాచ్ల్లో నష్టం వచ్చినా కూడా పట్టువదలని విక్రమార్కుల్లా 4వ బ్యాచ్ను 12,000తో స్టార్ట్ చేసి లాభాలను పొంది మళ్ళీ ఇప్పుడు 5వ బ్యాచ్ను స్టార్ట్ చేశారు. వారి ఫామ్ యొక్క లాభ నష్టాలు, ఫామ్ నిర్వహణ ఏ విధంగా చేశారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు శ్రీను, మాది మన్యం జిల్లా పాచిపేట మండలం కొటిపేట గ్రామం. మాకు కోల్డ్ ఫామ్ పెట్టి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో 4 బ్యాచెస్ ఇప్పటికి అయ్యాయండి. మాకు ఇది 5th బ్యాచ్. మాకు ఫస్ట్ 3 బ్యాచెస్ చాలా వరకు నష్టం వచ్చింది. ఏం చేయాలి ఎలా చేయాలో తెలియక మాకు నష్టం వచ్చింది. కానీ 4th బ్యాచ్ అలా కాదు, ఎందుకు వచ్చింది దేనికి వచ్చింది నష్టం అని ప్రతిదీ కనుక్కొని మాకు డాక్టర్ని కనుక్కొని అలాగే మాకు వచ్చే సూపర్వైజర్లు కనుక్కున్నాం. ఏం జరుగుతుంది ఏంటి అని వాళ్ళని కనుక్కొని వాళ్ళని చేయడం వల్ల మాకు 4th బ్యాచ్ చాలా వరకు బాగానే లాభం వచ్చింది. మాకు ఆ 3 బ్యాచెస్ ఏం చేయాలో తెలియక పిల్లల్ని ఎలా పడితే అలాగే వదిలేసేవాళ్ళం. ఇప్పుడు 4th బ్యాచ్లో పిల్లల్ని ప్రతిసారి ఎలా ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయా లేవో, తిరుగుతున్నాయా లేవో, తింటున్నాయా లేదా, వాటర్ తాగుతుందా లేదా, టైంకి అన్ని ఫీడ్ మెడిసిన్ అన్ని ఇస్తున్నారా లేదా అన్ని చెక్ చేసుకున్నాం. ఇప్పుడు 4th బ్యాచ్ వరకు చాలా వరకు రెక్టిఫై చేసుకున్నాం. 3 బ్యాచెస్ ఎలాగో పోయాయి, 4th బ్యాచ్ అయినా ఎలాగైనా లాభం తెప్పించాలనే దీంతో కసితో 4th బ్యాచ్ ప్రతి గంట ప్రతిరోజు ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉన్నాం. మనకు అందరూ అంటారు కోల్డ్ ఫామ్ పెట్టేస్తే లాభాలు వస్తాయి, మనకి పెద్దగా పని ఏమి ఉండదు అని అనుకుంటారండి. కానీ అలా కాదు, ప్రతి దాంట్లో లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. అలాగే మనం దగ్గరుండి చేసుకుంటే ఏదైనా లాభం వస్తుందండి. ప్రతిదీ అవగాహనతోనే అనుకుని చేసుకుంటాం. మనం చెయ్యగలము అని అనుకుని చెయ్యాలి. ఏదైనా లేదు మాకు పని వాళ్ళు పెట్టేస్తాం చేసేస్తారు వాళ్ళు అనుకుంటే చెయ్యరండి. ప్రతిసారి మనము మనది అనుకొని ఏదైనా మనది కాబట్టి మనది అనుకొని చేసుకుంటూ ఉండాలి. లేదు అంటే నష్టాలే వస్తాయి. వాళ్ళు ఫీడ్లు ఇస్తారు, మెడిసిన్లు ఇస్తారు, మనకు నచ్చినట్లు వాడేస్తామంటే అవదండి. ప్రతి గంటకి ప్రతిసారి ఫీడ్లు తింటున్నాయో లేదో చెక్ చేసుకోవాలి, మెడిసిన్ ఇస్తున్నారో లేదో చెక్ చేసుకోవాలి, అది మెడిసిన్ తీసుకుంటున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. కంపెనీ నుంచి చిక్స్ వచ్చిన నుంచి మీ పౌల్ట్రీ ఫామ్లో చేసే డైలీ యాక్టివిటీస్ ఏంటి? మాకు గత బ్యాచ్లో అయితే వాళ్ళు కంపెనీ నుంచి వచ్చే పిల్లలు 13,000 పంపిస్తారు. మన ఇక్కడ ఫామ్ స్టోరేజ్ మాత్రం 12,500 వరకు స్టోర్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఎక్స్ట్రా పంపిస్తారు, ఏమైనా డ్యామేజ్ దారిలో డ్యామేజ్ ఏమైనా ఉంటాయి అనేసి పంపిస్తారు. కానీ మన వరకు వచ్చేసరికి దారిలోనే ఒక 500 నుంచి 400-500 పిల్లలు డ్యామేజ్ అవుతాయి. వచ్చిన తర్వాత పిల్లల్ని ఇలాగా బ్రూడింగ్లో సెట్ చేసుకుంటాం, పేపర్లు వేసుకొని మధ్యన ఫీడ్ వేసుకొని వాటర్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత పిల్లల్ని పంపిస్తారు. పిల్లలు వచ్చిన 2వ రోజుకి అలాగా మనము కొద్దిగా హీట్ కావాలి. ఇప్పుడు వెదర్ చల్లగా ఉండడం వల్ల హీట్ కోసం ఇవి పెట్టాం. ఈ నైట్ పూట ప్రతిరోజు హీట్ కోసం ఇలా పెడతా ఉంటాం. ఇలా బ్రూడింగ్లో ఉన్న పిల్లలు కొద్దిగా పెరిగేతారు. ఒక 6 days 7 days తర్వాత కొద్దిగా మళ్ళీ ఎక్స్పెండ్ చేస్తాం ప్లేస్. అంటే పిల్ల పెరిగే కొద్దీ దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి, లేదంటే పిల్ల మీద పిల్ల పడి డ్యామేజ్ అయ్యి మనకి చనిపోతాయి. ఇప్పుడు కూడా వాటర్లో చాలా వరకు ఒకే దగ్గర పిల్లలు ఉండడం, వాటర్లో పడిపోవడం, వాటర్ దీనివల్ల చనిపోవడం జరుగుతుంటాయి. అలాంటివి మనం చెక్ చేసుకొని వాటర్ శాతం ఎక్కువ కాదు, అలాగనే తక్కువ ఉండకూడదు, ప్రతిదీ సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఆ తర్వాత 6 days 7 days తర్వాత మనకి పిల్ల పెరిగిన తర్వాత ఎక్స్పెండ్ చేసుకున్న తర్వాత అప్పుడు డ్రింకర్స్ ఫీడ్లు ఇంకా పెరుగుతూ ఉంటాయి, అవి సెట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ 14 days 15 days తర్వాత డ్రింకర్స్ ఉంటాయి మనకి. ఇవి ఈ డ్రింకర్స్ పెట్టుకుంటా కిందకి డౌన్ చేసుకుని పెట్టుకుంటా, అలాగే ఫీడ్ బకెట్స్ కూడా పెద్దగా ఉంటాయి మనకి, వాటిని పెట్టుకుంటాం. వాటిని పెట్టుకున్న తర్వాత వాటిని ప్రతిసారి పిల్లలు తిన్న తర్వాత ఇలా రొటేట్ చేసుకుంటే ఫీడ్ కింద దిగుతూ ఉంటుంది. దాన్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. పిల్లలు తిన్న తర్వాత ఫీడ్ ఉందా లేదా చెక్ చేసుకొని, ఫీడ్ లేకపోతే ఫీడ్ వేసుకోవడం, ఒకవేళ ఫీడ్ ఉండి కిందకి రాకపోతే ఇలా రొటేట్ చేసుకుంటూ ఉండాలి. అలా రొటేట్ చేసుకొని మేము ప్రతిదీ 4th బ్యాచ్లో ప్రతిదీ అలా చూస్తూ చేసుకోవడం వల్ల మాకు మెడిసిన్ టైం టు టైం వాడి
ప్రతి పిల్ల మనకి 2.3 kgs వచ్చే వరకు మనము ఎలా తీసుకురావాలని కృషి చేసి ప్రతి పిల్ల 2.3 kgs వచ్చేటట్లు చేసుకున్నాం. ఫీడు, వాటర్, మెడిసిన్ టైం టు టైం ఇస్తూ ఉండాలి. అలాగే హీట్ వచ్చేటప్పుడు పైన స్ప్రింక్లర్లు, బయట నుంచి స్ప్రింక్లర్లు, అలాగే ఫ్యాన్లు కూడా ఆన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు లైటింగ్ అంటే లైటింగ్ కూడా ఇప్పుడు మార్నింగ్ హీట్ కోసం అండి, హీట్ కోసం లైటింగ్ పెట్టుకున్నాం. ఓకే, 2 weeks తర్వాత దీన్ని ఎక్స్పెండ్ చేసుకున్నాక, ఈ ప్లేస్ మొత్తం మనం పిల్లల్ని ఎక్స్పెండ్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పడకుండా డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. డ్యామేజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి పిల్లలు లాస్ అవుతాయి, మార్టాలిటీ ఎక్కువ అయిపోద్ది, మనకి లాభం రాదు. అది చూసుకోవాలి మార్టాలిటీ రాకుండా. 2 weeks నుంచి ఎంత మార్టాలిటీ అయితే మనం తగ్గించుకోగలమో అంత మార్టాలిటీ తగ్గించుకుంటే మనకు లాభం వస్తుంది. ప్రతిసారి మార్టాలిటీని చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ దానికి ఏం చేయాలి, ఎలా చేయాలని చూసుకోవాలి. 2 weeks తర్వాత ఎక్స్పెండ్ చేసిన తర్వాత ఫీడ్స్, వాటర్స్ అన్ని సరిగ్గా ఇచ్చాక తర్వాత మళ్ళీ 4th week వరకు మనము దాన్ని ఇంకేం చెయ్యము. అదే వాటర్, అదే ఫీడ్ కంటిన్యూ చేస్తాం. మళ్ళీ 4th week లో ఇంకా ప్లేస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ మళ్ళీ ఫీడు, వాటర్ క్యాన్, వాటర్ డ్రింకర్లు ఇవి ఎక్స్పాండ్ చేసుకొని మెడిసిన్ మళ్ళీ మనకు 4th week నుంచి పిల్ల వెయిట్ చూసుకుంటూ ఉండాలి. పిల్ల వెయిట్ ఎంత ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఎక్కువ ఉంటే మనకు లాభం వస్తుందండి, తక్కువ ఉంటే దానికి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్ని చూసుకొని పిల్ల బరువు ఎలా పెరగాలో సూపర్వైజర్స్ ని, డాక్టర్ని కనుక్కొని వాటిని ఎలా పెంచాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మనం వాటికి ఫీడ్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఫీడ్ మనకి కంపెనీస్ సప్లై చేస్తా, ఫీడ్, మెడిసిన్ ఏదైనా వాళ్ళే సప్లై చేస్తారు కాబట్టి మనకి టైం టు టైం వాళ్ళకి ముందుగానే 2 days 3 days ముందు వాళ్ళకి కాల్ చేసి చెప్తే మనకి అన్ని పంపిస్తారు. ఫీడ్స్ అనగా ఫీడ్ వాళ్ళే పంపిస్తారు కాబట్టి మనకు ఫీడ్ ని మనం తక్కువ చేసుకోకూడదండి. ఇప్పుడు పిల్ల ఎంత తింటే అంత తిననివ్వాలి. అలా అని మనము ఫీడ్ ఎక్కువ తినేస్తుంది కదా, మనకు ఫీడ్ బడ్జెట్ ఎక్కువ అయిపోద్ది, పిల్ల రేట్ తగ్గిపోద్ది అని ఆలోచించకండి. పిల్ల తర్వాత పెరిగే కొద్దీ, దాని వెయిట్ పెరిగే కొద్దీ మనకు లాభమే వస్తుంది కానీ నష్టం కాదు. కాబట్టి ఫీడ్ ఎంత తింటే అంత వేయండి. మనకు 4th week నుంచి వెయిట్ చూస్తాం కాబట్టి డైలీ కాకుండా 3 days 4 days వెయిట్ చూసుకుంటూ ఉండాలి. వెయిట్ చూసుకున్నాక వెయిట్ ఎందుకు తగ్గిందా లేదంటే పెరిగిందా, ఎలా పెరిగింది, పెరిగినట్లయితే అబ్జర్వ్ చేయాలి ఎందుకు పెరిగింది, ఎలా పెరిగిందని దాన్నే ఇంప్రూవ్ చేసుకోవాలి. వెయిట్ తగ్గింది అనుకోండి, తగ్గినప్పుడు దాన్ని మనం అన్ని పరిశీలించి బాగానే చేస్తామా లేదా అన్ని వాళ్ళని వర్కర్స్ని అడిగి మనమే చూసుకుంటూ వాటిని రెక్టిఫై చేసుకోవాలి. వెయిట్ తగ్గినప్పుడు లేదు పెరిగిందంటే ఏమిచ్చాం ఆ రోజు, మెడిసిన్ ఏమిచ్చాం, ఇదే కంటిన్యూ చేయాలని కంటిన్యూ చేసుకోవాలి. ఇక 5th week 6th week వచ్చిందంటే మనకి ఆల్రెడీ పిల్ల బయటికి పంపించే స్టేజ్ వచ్చేస్తుందండి. 5th week నుంచే మనకి ఆర్డర్స్ రావడం లేదంటే కంపెనీ వాళ్ళు పట్టుకెళ్ళిపోదామని చెప్పడం జరుగుతుంటుంది. అప్పుడు మనము పిల్లని జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త చూసుకున్నాక మార్టాలిటీ తగ్గింది అనుకుంటే పర్లేదు, మనకు లాభాలు వస్తాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. 5th week 6th week లో పిల్ల మాక్సిమం 40 days కి పట్టుకెళ్ళిపోతారు. ఆ టైంకి గ్రేడింగ్ చేస్తారు. మనకి కాలు సొట్ట చిన్నవి వీక్స్ ఉంటాయి, పిల్లలు వీక్ ఉన్నవి గ్రేడింగ్ అన్ని చేసి పక్కకి తీసుకొని వాటిని కూడా మెడిసిన్ ద్వారా క్యూర్ అయితే క్యూర్ చేసుకొని, లేదంటే అలాగే మనకి వాటి వల్ల యూజ్ ఉండదు. వాటిని మనం మార్టాలిటీ కింద తీసేయడం తప్ప ఇంకేం యూజ్ ఉండదు. కాబట్టి వాళ్ళే గ్రేడింగ్ చేసి ఇస్తారు కాబట్టి వాటిని సైడ్కి వదిలేసి మిగతా వాళ్ళు గ్రేడింగ్ చేసిన పిల్లల్ని ఎన్ని వచ్చాయి వెయిట్ చూస్తారు. ముందు వెయిట్ చూసుకొని 2.3 or 2.4 వస్తేనే మనకు లాభం వస్తుంది. అంతకన్నా తక్కువ వస్తే మనకు నష్టం వచ్చినట్లే. కావున మీరు వెయిట్ కోసం బాగా చూసుకోండి. వెయిట్ చూసుకున్నాక మనకి 4th week 5th week నుంచి వెయిట్ చూసుకున్నాక వాళ్ళు గ్రేడింగ్కి వచ్చేటప్పుడు మనకు అర్థమైపోద్ది పిల్లలు ఎంతవరకు మనకి లాభం వస్తుంది నష్టం వస్తుంది అని తెలిసిపోద్ది. వాళ్ళు గ్రేడింగ్ చేసి వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు. మనకి ఇంకా షెడ్ మొత్తం ఈ నెక్స్ట్ కోడి వేసి సిట్టు ఉంటది కాబట్టి వాటిని క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ కి చాలా నీట్ గా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చే ముందుగా ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసుకొని చుట్టూ టార్బన్లు కట్టుకొని మొత్తం ఫార్మింగ్ స్ప్రే చేసుకొని బ్లీచింగ్, మనకు బ్లీచింగ్ ఉంటే బ్లీచింగ్, లేదంటే వాళ్ళు ఏదైనా ఫార్ములిన్ కానీ లేదంటే ఇంకేమైనా మెడిసిన్ ఇవ్వచ్చు. వాటితో క్లీన్ చేసుకొని షెడ్ మొత్తం నీట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి వాళ్ళు పంపించే పిల్లల్ని మనం రెడీ చేస్తాం, పంపించవచ్చు అని చెప్పొచ్చు.
ఓకే. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలాగా క్లైమేట్ ఉంటుంది. మరి ఈ సీజన్కి మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? మనకి ఇప్పుడు సీజన్స్ వారీగా కూడా బ్యాచ్ల్లో నష్టాలు లాభాలు ఉంటాయి. ఇప్పుడు సమ్మర్లో తీసుకుంటే మనకు చాలా వరకు కోల్ ఫామ్లు అన్ని రేగుల షెడ్లు కాబట్టి పైన స్ప్రింకర్లు, నెక్స్ట్ షెడ్లో ఫ్యాన్లు కంపల్సరీగా ఉండాలి. ఈ రెండు ఉండేటప్పుడు ఎండ తీవ్రత బాగా ఉండేటప్పుడు స్ప్రింకర్లు ఆన్ చేసుకుని లోన ఫ్యాన్లు వేసుకోవడం వల్ల కూలింగ్గా ఉంటుంది కాబట్టి మనం చాలా వరకు హీట్ని తగ్గించవచ్చు. నెక్స్ట్ వర్షాకాలంలో కార్బన్స్ వల్ల ఒలుపు రాకుండా చుట్టూ కట్టుకుని ఉంటాం. శీతాకాలంలో కూడా సేమ్ మంచు కానీ చల్లదనం కానీ లోన బాగా మరీ చల్లదనం ఉండకూడదు, అలాగని చాలా వేడి కూడా ఉండకూడదు. వర్షాకాలం వరకు అయితే పర్లేదు, చాలా బాగానే ఉంటుంది. శీతాకాలం కూడా మనం టార్బన్లతో మేనేజ్ చేసుకోవచ్చు. ఫ్యాన్లు వీటిని ఎక్కువగా యూజ్ చేయక్కర్లేదు. శీతాకాలం వెదర్ బాగానే ఉంటుంది కాబట్టి. వర్షాకాలంలో ఒక్కో రోజు వర్షం పడుతుంది, ఒక్కో రోజు ఎండ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా మనకి స్ప్రింకర్లు ఫ్యాన్లు అనేవి కంపల్సరీ. సమ్మర్లో అయితే మనకు చెప్పక్కర్లేదు, హీట్ చాలా వరకు బాగా ఉంటుంది కాబట్టి మనం డైలీగా స్ప్రింకర్లు ఆన్ చేసుకుంటూ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు ఫ్యాన్లు అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే 5 నుంచి కూడా మనం ఈవినింగ్ కూల్ అయిపోద్ది కదా అని వదిలేయకూడదు. ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఫ్యాన్లు ఆపాక మళ్ళీ కూడా కంటిన్యూ చేయాలి. నైట్ కూడా ఫ్యాన్లు తిరుగుతూనే ఉండాలి. పిల్లకి ఎప్పుడు ఫ్రీగా గాలి తగులుతూ వాటిని ఫ్రీ రేంజ్ కోళ్ళ పెంచాలి అని అనుకుంటూ పెంచుకోవాలి. మనకు షెడ్లో కూలింగ్ కోసం ఇలా చుట్టూ చెట్లను పెంచుకోవడం, పైన స్ప్రింకర్లు పెట్టుకోవడం. మీరు పైన చూడొచ్చు స్ప్రింకర్లు ఉన్నాయి. మీకు వీలైతే మీకు గడ్డి దొరికితే రేకుల పైన గడ్డి వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి కొమ్మలు. మీకు షెడ్ వెయిట్ కాస్తుందంటే ఏదైనా వేసుకోవచ్చండి. షెడ్ రేకులు దీన్ని బట్టి మీరు చాలా వరకు గడ్డి బాగానే ఉంటుందండి. గడ్డి వేసుకొని స్ప్రింకర్లు పెట్టుకుంటే ఇంకా కూలింగ్ ఉంటుంది. సమ్మర్లో మనకి ఇబ్బంది ఏమి ఉండదు. చెట్లు ఉంటే చెట్లు గాలి వస్తుంది, తర్వాత మనకి కూలింగ్గా కూడా ఉంటుంది. చెట్లు అనేవి కంపల్సరీగా ఉండాలండి షెడ్ చుట్టూ. మనకి షెడ్కు మధ్యన గ్యాప్ ఉండాలి. గ్యాప్లో గడ్డి కానీ ఏమైనా మొలిస్తే వెంటనే గడ్డి మందులు స్ప్రే చేసుకోవడం కానీ, లేదంటే ట్రాక్టర్తో దేనితోనో క్లీన్ చేయించుకోవడం కానీ ఏదైనా చేయాలండి. శ్రీను గారు, థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా మీ యొక్క పౌల్ట్రీ ఫామ్ గురించి మాకు వివరించారు. అయితే చివరిగా ఒక్క ప్రశ్న. నవే డేస్ ఎవరైనా పౌల్ట్రీ ఫామ్ పెట్టాలి అనుకున్నట్లయితే మీరిచ్చే సూచనలు ఏంటి, సలహాలు ఏంటి? ఇప్పుడు కొత్తగా యువతరం వీటి వైపే మొగ్గు చూపిస్తున్నారు. కోల్డ్ ఫామ్ అవని, డైరీ ఫామ్ అవని, వీటి కోసం ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి గాబరగా ఏది చేయకండి. ప్రతిదీ ఆలోచించి ఒకటికి 10 సార్లు ప్రతి ఒక్క మీ దగ్గరలో ఉండే కోల్డ్ ఫామ్కి వీటికి తిరుగుతూ ప్రతిదీ అక్కడ ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చూసి వాళ్ళని అడిగి తెలుసుకొని అప్పుడు మీరు ఎక్కువగా ఖర్చులు పెట్టేయకండి. ప్రతిసారి ఫస్ట్ టైము మీరు ఆలోచించి దేనికి ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు పెట్టి ఎక్కువగా డబ్బును వృధా చేయకుండా ప్రతిదీ తెలుసుకొని పెట్టుకోవడం చాలా మంచిదండి. కొత్తగా వచ్చే వరకు ఏంటంటే డబ్బు వచ్చేస్తుంది, బాగానే లాభాలు వస్తాయి కదా, ఎంతైనా పెట్టేద్దాం తర్వాత లాభాల్లో చూసుకుందాం అనేసి వడ్డీకి కానీ రుణాలు కానీ బ్యాంకులో లోన్స్ కానీ తీసుకుంటారు. కానీ అలా చేయకండి. చాలా వరకు మీకు అవగాహన వచ్చింది, ఒక 4-5 షెడ్లలో చూసాము అనుకుంటే అప్పుడు మీరు స్టార్ట్ చేయడానికి రెడీ అయితే వాళ్ళని కూడా 1-10 సార్లు కనుక్కొని మీరు షెడ్ కట్టేటప్పుడు తెలిసిన వాళ్ళని కానీ ఎవరినైనా తీసుకువచ్చి చూపించి ఇలాగా సరిపోద్దా ప్రతిదీ తెలుసుకొని అప్పుడు మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి. అలాగే పెట్టిన తర్వాత కూడా వర్కర్స్ మీకు ఎలాంటి వాళ్ళని పెట్టాలో మీరు ముందే తెలుసుకొని నమ్మకమైన వర్కర్స్ని మీరు ఉన్నా లేకపోయినా పని చేస్తున్నారా లేదా, మనం చెప్పిన మాట వింటున్నారా లేదా చూసుకొని అలాంటి వర్కర్స్ని పెట్టుకోవాలండి. ఒకవేళ మనకి ఏదో రోజు ఏదో ఒకటి అర్జెంటుగా పని ఉండొచ్చు, అలాంటప్పుడు బయటికి వెళ్తాం. ఆ రోజు మనకి వర్కర్స్ మన మాట వినకపోతే పిల్లలు మొత్తం డ్యామేజ్ అవుతాయి.